దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు జగన్ బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారు శుక్రవారం తెల్లవారుజామున హఠాత్ మరణం చెందారు. వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే బాత్రూంలో ఆయన అలాగ పడిపోయి ఉన్నట్టుగా ఆయన కుటుంబ సభ్యులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఆదివారం బాత్రూంకి వెళ్ళిన ఆయన అక్కడి గుండెపోటుకి గురయ్యారు. పులివెందులలోని తన స్వగృహంలోనే కన్నుమూశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా కూడా పనిచేశారు. ఇక వివేకాకు భార్య సౌభాగ్య, కుమార్తె సునీత ఉన్నారు. 1950 ఆగస్టు 8న జన్మించిన వైఎస్ వివేకానంద రెడ్డి గారు 1989, 1994లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ విభేదించిన ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వేరు కుంపటి పెట్టుకున్న వివేకానంద రెడ్డి మాత్రం కాంగ్రెస్లోనే కొనసాగారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా కూడా పనిచేశారు. 2 పర్యాయాలు కడప నుంచి ఎంపీగా విజయం సాధించారు. వైఎస్ ఆ సీటు నుంచి తప్పుకున్నాక వివేకానంద రెడ్డికి అవకాశం వచ్చింది. ఒక దశలో కాంగ్రెస్ హైకమాండ్ వివేకానంద రెడ్డిని జగన్కు వ్యతిరేకంగా ఉసిగొల్పింది. అయితే తర్వాత మారిన పరిణామాలతో వైసీపీలోకి చేరి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడైన వైఎస్ జగన్కు అండగా నిలిచారు. ఆయన హఠాత్ మరణం వైసీపీ నేతలను అలాగే వైసీపీ శ్రేణులను తీవ్రంగా గురి చేసినట్టు తెలుస్తోంది. ఇక మొత్తం అంతా కూడా విషాదంలోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది.